హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను ట్రోల్స్. ఈరోజు వచ్చేసి మన స్టార్ మాలో కొత్త ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. దాని మీద రివ్యూ గురించి అయితే వచ్చేసిన ఇక రివ్యూ చెప్పుకుందాము. ఈ షో అయితే March 15 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో 10 కపుల్స్ 10 వీక్స్ ఉండబోతున్నారు ఒక మ్యాన్షన్లో. వాళ్ళ వాళ్ళ బాండింగ్ ఎట్లుంటుంది, వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ ఎట్లుంటుంది, వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఎట్లుంది, వాళ్ళు సర్వైవ్ కాగలరా, వాళ్ళు రియల్ కపుల్సా, అవన్నీ మనకి ఈ షో ద్వారా తెలిసిపోతుంది. ఇక ఈ షోని అయితే పచ్చిగా తిట్టుకుంటారు అనుకుంటా. ఇక కలిసిన వాళ్ళని విడగొట్టేటట్టున్నారు వీళ్ళు. కలిసిన వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టడానికి ఈ షో క్రియేట్ చేసినట్టుంది. ఇక మన రీసెంట్గా పెళ్ళైన మహేష్ అండ్ శాంతాని కూడా ఈ షోలో ఎక్కిచ్చేశారు కదా. ఇక వాళ్ళు బయటకు వెళ్ళాక కలిసి ఉంటారు, బయటకు వెళ్ళినాక విడిపోతారు. ఇక దేవుడికి తెలవాలా. ఇక ఈ షో స్టార్టింగే మన శ్రీముఖితో స్టార్ట్ అయింది. ఈ శ్రీముఖిని అయితే మార్చలేదు, యాంకర్గా మళ్ళీ తనే ఉంది. ఆమె ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టినా అయిపోతుండే, మన రష్మి అట్లాంటి యాంకర్స్ని పెట్టేస్తుండే. ఇంకా ఈ షోకి జడ్జెస్ అయితే ముగ్గురు ఉన్నారు. ఒకటి రాధా, ఇంకొకటి లయ, ఇంకోటి మన అనిల్ రావిపూడి గారు. ఇక ఆయనకి మూవీస్ నుంచి వచ్చే కలెక్షన్స్ సరిపోతలేవేమో, దీంట్లో కూడా చేసిండు, ఎంట్రీ ఇచ్చేసిండు. దీంట్లో మన బిగ్ బాస్లో ఉన్నట్టు మన బిగ్ బాస్ అనేది పైన ఉంటుంది ఎప్పుడు. ఇది చిన్న మినీ బిగ్ బాస్ లాంటిది అనుకోండి. ఇది స్టార్ మా కొత్త ప్రోగ్రామ్ కాబట్టి దీంట్లో మన బయట ఆడియన్స్ ఓట్స్ చేస్తారు చూడండి. అట్లాంటి ఓటింగ్ సిస్టమ్ అయితే ఉండదు. దీంట్లో వాళ్ళ మధ్య వాళ్ళనే కొట్టుకుంటారు, వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఎట్లుంటుంది అంటే వేరే టాస్క్లు పెడుతూనే వీళ్ళ మధ్య గొడవ పడతారు, కపుల్స్ మధ్య గొడవ పెడతారన్నమాట. ఇక చూడాలి ఎంతగానో సర్వైవ్ అవుతారు. ఇక వీళ్ళు ఎలిమినేట్ అవ్వడము, మ్యాన్షన్లో ఉండడం అనేది జడ్జెస్ చేతిలో, కంటెస్టెంట్స్ చేతిలో, కపుల్స్ చేతిలో ఉంటుంది. ఇంకా మన యాంకర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళ ఓటింగ్స్ ద్వారానే ఉంటారో పోతారో తెలుస్తుంది. ఇక మన మ్యాన్షన్ చూసుకున్నట్టయితే చాలా సూపర్గా ఉంది. బయట ప్లేస్ అయితే టాస్క్ల కోసం ఓకే బాగానే ఉంది. మన బిగ్ బాస్ కంటే బయట వాళ్ళ ప్లేసే ఎక్కువగా అనిపించింది. ఓకే, ఇక స్టార్టింగ్ శ్రీముఖితో స్టార్ట్ అయింది. దాని తర్వాత మన ప్రియాంక ఇంకా శివకుమార్ వాళ్ళ మధ్యలో ఒక కన్వర్జేషన్ ఉంటుంది. నీకు నేనంటే ఎంత ఇష్టం అని అడిగితే కొండంత అని చెప్తాడు. దాని తర్వాత ప్రియాంక మణికొండంత అని జోకేస్తుంది. ఓకే, కామెడీ నైస్ వన్, నేను కొంచెం నవ్వుకున్నా అక్కడ. దాని తర్వాత ఇంకొకటి ఏంది, సోనియాకి సిద్ధుకి మధ్యలో ఒక కామెడీ ఉంటుంది, అది కూడా ఓకే. దాని తర్వాత మెయిన్ స్టార్ట్ అవుతుంది మన హరిష్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదో చిన్న కన్వర్జేషన్ బట్టల గురించి అనుకుంటా, మొత్తం ఉన్నదన్నీ ఇచ్చేసేవాడిని నేను ఉంటే అని చెప్తాడు. దాని తర్వాత మన నాగరాజు కాదు, కన్ఫ్యూజన్ చెప్పేసిన. నటరాజ్ మాస్టర్ కెమెరా వచ్చిందంటే చాలు యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. కెమెరా రాకన ముందు ఏం మాట్లాడారు అని చెప్పేస్తారు. ఇక తెలుసు కదా మన హరితాజ్ గారు బిగ్ బాస్లో అయితే గుండంతా పనిచేసిండు, రచ్చ చేసిండు బిగ్ బాస్ హౌస్ని. ఇక వస్తూనే గొడవలు నటరాజ్ మాస్టర్ తోటి ఏమేమవుతుందో ఏమో చూడాలి. ఇక దాని తర్వాత ఒక స్లోగా వాయిస్ వస్తుంది, ఇంట్రెస్టింగ్గా లేదేంది అనుకున్నా. ఇక వాయిస్ వస్తుంది. ఇక మన బిగ్ బాస్లో ఉన్న వాయిస్ని ఈ వాయిస్ అసలు మ్యాచ్ చేయలేదు. ఇది మొత్తం లో ఉంటుంది. సరే ఫోన్లో చూద్దాం ఏమేమవుతుందో. వాళ్ళందరూ అనుకుంటారు వేరే వాళ్ళతో పోటీ పడుతున్నామని, కానీ అసలు మెయిన్ మ్యాటర్ వాళ్ళకే గొడవలు, వాళ్ళతోనే వాళ్ళు యుద్ధం చేస్తారని స్లోగా ఒక వాయిస్ వస్తుంది. అప్పుడు అర్థమైంది వాళ్ళ మధ్య వాళ్ళకి గొడవలు పెట్టి చిచ్చులు రేపి వాళ్ళకి బ్రేకప్లు, డైవర్స్లు, లవ్ లేదు, ఏమీ లేదు. కథం దుకాణం బంద్, రూమ్లోకి వెళ్ళి మ్యాన్షన్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోవడే. ఎవరైతే మనం పర్ఫెక్ట్ మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నారో వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టేసి నువ్వెవరు నేనెవరు అని గొడవలు పెట్టేసాడు అంటున్నారు. ఇక ఈ షో అయితే టాస్క్లు ఓకే, ఇంకా దీంట్లో గొడవలు కూడా ఉంటాయి. ఎవరెవరి మధ్య గొడవలు అంటే మహేష్ అండ్ శాండ్రా మధ్య గొడవలు ఉంటాయి. ఇంకోటి వసంతి వాళ్ళది కూడా గొడవ ఉంటుంది. ఆ గొడవ ఓకే కొంచెం ఈ స్టార్టింగ్ చూడండి గొడవలు వచ్చేసినాయి ఆల్రెడీ ప్రోమోలని. నీ గొడవలు అంటే ఇక ఇది మొత్తం ఎండ్ అయ్యేదాకా ఒకరినొకళ్ళు కొట్టుకొని విడిపోతారు. ఇక ఆడియన్స్కి అది పండగ అనుకోండి. ఇక స్టార్ మాని పిచ్చిగా తిట్టేస్తారు. విడగొట్టే ప్రోగ్రామ్స్ ఎందుకో ఏమో, ఇక వేరే ఏం దొరుకుతలేవా వాళ్ళకి, ఇది కావాలా కదా ఏదైనా చేస్తారు. ఇక దాని తర్వాత లాస్ట్లో కొంచెం ఎమోషనల్ ఉంటుంది. ఎమోషనల్ నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు. ఇదంతా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఇది మొత్తం స్క్రిప్టెడ్ లాగా అనిపించింది. ఇది స్క్రిప్ట్ ఉన్నా పర్లేదు, కొట్టుకోకుండా విడిపోకుండా ఉంటే చాలా బాబు, మా ఎంటర్టైన్మెంట్ కోసం మీరు కొట్టుకున్నాడు ఏందో. ఇక దీంట్లో కుకింగ్, వాషింగ్ లాంటివి ఉండవనుకుంటా బిగ్ బాస్లో ఉన్నట్టు. ఇక మొత్తం ఒకసారి చూస్తే అర్థమవుతుంది, ఏదైనా ఎపిసోడ్ వస్తే తెలుస్తుంది. ఇది జియో హాట్స్టార్లో ఇంకా స్టార్ మాలో కూడా వస్తుంది. వెయిట్ అండ్ సీ ఇట్ కంప్లీట్లీ. ఫాలో మై ఛానల్ ఫర్ ఆల్ ది అప్డేట్స్. అన్నీ నేను లైన్గా ఇచ్చేస్తాను. ఇక నన్ను ఫాలో, సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి. సంధ్య ఇంకా సోనియా మధ్యలో ఏదో గొడవ ఉంటుంది లాస్ట్లో. సంధ్య తమిళనాడు నుంచి అనుకుంటా వాళ్ళిద్దరు కపుల్స్. అయితే సిద్ధు అంటాడు తెలుగులో మాట్లాడినవా అతన్ని, ఇంకెప్పుడు మాట్లాడిస్తావని కొంచెం గొడవ అవుతుంది. స్టార్టింగ్ గొడవలు, ప్రోమోలో ఇన్నిగానం గొడవలు, టాస్కులు, వాళ్ళ మధ్యలో గొడవలు. షో ఎక్కడికో వెళ్ళేటట్టుంది కదా. ఈ వ్యవహారం ఏందో స్టార్ మా దండం నీకు.
ఇక మనం కంటెస్టెంట్ ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చేద్దాము. ఇక 10 మెంబర్స్ కదా, కష్టం అయితే నేను రాసుకున్నా, లైన్ వైజే కాదు, ఏదో నేను రాసుకున్నా, నేను క్లియర్గా చెప్పేస్తాను 10 కపుల్స్ నేమ్స్. నటరాజ నీతు. నటరాజ బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్. వీళ్ళిద్దరు నీతోనే సీజన్ 2 డ్యాన్స్లో దాని ద్వారా ఫేమ్ వచ్చింది వీళ్ళకి. పాపులర్ కపుల్స్ వీళ్ళైతే, టెలివిజన్ కపుల్స్. నెక్స్ట్ అనేది వసంతి పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు కూడా మ్యారీడ్. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ వసంతి. ఇక పైన నటరాజ నీతు కూడా, వాళ్ళిద్దరు కూడా మ్యారీడ్. థర్డ్ జోడీ వచ్చేసి సుభాశ్రీ అండ్ అజయ్. వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. దీంట్లో సుభాశ్రీ అనేది బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అంట. చూద్దాం. ఫిలిం యాక్టర్ అజయ్ అనే అతను ఫిలిం యాక్టర్ ఇంకా ప్రొడ్యూసర్. ఫోర్త్ వన్ ప్రియాంక జైన్ అండ్ శివకుమార్. ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్. తెలుసు కదా, అప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా ఉండే మన అన్న. అన్న నమస్తే, విన్నర్, రైతు బిడ్డ అనుకుంటా విన్నింగ్ అయిపోయిండు. అప్పుడు ఉండే ప్రియాంక జైన్. వీళ్ళు కూడా మ్యారీడ్ అని టాక్ ఉంది, ఇది కన్ఫర్మ్ అయ్యి మనకు తెలియదు. బట్ నేను సెర్చ్ చేస్తే మ్యారీడ్ అని వచ్చింది. వీళ్ళు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు. వీళ్ళకి చాలా ఇన్కమ్ వస్తుంది అనుకోండి. వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు నెవర్ ఎండింగ్ టేల్స్ అంట. నెక్స్ట్ ఫిఫ్త్ జోడి వచ్చేసి హరిత హరీష్. మ్యారీడ్. హరిత హరీష్ నుంచి తెలిసిందే కదా, గుండె అన్నందుకే గుండెంత పనిచేసిండు అన్న. సారీ, చేసిండు కాదు, చేసిండ్రు. మనకు తెలుగు అంత పర్ఫెక్ట్గా రాదనుకోండి. హరిత హరీష్ గారు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్. ఏమున్నా ఫేస్ టు ఫేస్ చెప్తా అనుకుంటా, ఒకటో వారం వెళ్ళిపోయిండు. ఇక దీంట్లో ఎన్ని వీక్స్ ఉంటారో యుద్ధం. సోనియా సిద్ధు. సోనియా సిద్ధు అనేది వెబ్ సిరీస్ ద్వారా ఫేమ్ వచ్చింది. వీళ్ళు మన శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా షోస్కి గెస్ట్గా అయితే వచ్చేసిండ్రు. ఇక మూవీస్లో కూడా యాక్ట్ చేసిండ్రు, కొన్ని మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. వీళ్ళిద్దరూ కమిటెడ్, మ్యారీడ్ అయితే కాదు. ఇంకా అంజలి పవన్. వీళ్ళిద్దరూ మ్యారీడ్ కపుల్స్ లాగా చాలా షోస్ చేసిండ్రు. వీళ్ళకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నెక్స్ట్ రత్నకుమార్ అండ్ రమ్య. రత్నకుమార్ అనే అతను తెలుగు సీరియల్ యాక్టర్, రమ్య అనే అతను టెలివిజన్ యాక్టర్ అంట. వీళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. వీళ్ళు కూడా చాలా ఈటీవీ షోస్కి గెస్ట్గా వెళ్ళారు. నెక్స్ట్ వచ్చేసి మహేష్ అండ్ షాన్రా. వీళ్ళకి రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయిందని న్యూస్, పెళ్లి కూడా అయిందని న్యూస్. ఇక యుద్ధం ఏం చేస్తారు, వీళ్ళు ఉంటారో కలిసి ఉంటారో విడిపోతారు. రీసెంట్గా స్టార్ మాల్ కూడా వచ్చిండ్రు మొన్న. నెక్స్ట్ నూకరాజు అండ్ ఆశా. వీళ్ళిద్దరు మ్యారీడ్. నూకరాజు అండ్ ఆశా గురించి చెప్పక్కర్లేదు. నూకరాజు అయితే మన జబర్దస్త్ కమీడియన్, బాగానే కామెడీ చేస్తాడు. ఇక మీ సపోర్ట్ ఎవరికి, వీళ్ళందరిలో ఎవరు ఉంటారు, ఎవరు విడిపోతారు అనేది మనము ఎండ్ అయ్యే వరకు చూడాలా. ఇది జియో హాట్‌స్టార్లో స్టార్ మాల్ వస్తుంది. March 15 నుంచి స్టార్ట్ అన్నమాట. ఇక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి కింద కామెంట్ చేసేయండి, టక. దాని తర్వాత మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేసేయండి. ఇక మనది లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి వస్తూనే ఉంటుంది. చూస్తుండండి, కొంచెం సపోర్ట్ చేయండి. అంటే దెన్ బై, టేక్ కేర్.